మా నాయనమ్మ కన్నా మా డాడీకి గొడవ అయితే పెట్టాను. ఫుల్ కామెడీగా ఉండిద్ది. లాస్ట్ దాకా అయితే కన్ఫర్మ్ చూసేయాలి మీరు. బాగా నవ్వుకుంటారు చూడండి ఒకసారి. సక్రంగా చేసుకుంటే బాధ ఏముంది. మరి తిరతంటే వెంట తగ్గించుకోవాలి కదా. పిల్లలు పెద్ద ఇళ్ళు అయ్యేటప్పటికి నువ్వు తగ్గించుకోవాలి. పిల్లల మీద ఎగబట్టము, పిల్లల్ని తిట్టడం అనకూడదు అయ్యా. ఖర్చు పెట్టాలి, తప్పదు. పెట్టాలా పిల్లలకి వచ్చినాక. పెట్టకపోతే తప్పుద్దా. పెట్టాలి, పిల్లలు చెప్పుకోవాలి. ఇది ఇట్ట కాదయ్యా, ఇది ఇట్ట కాదయ్యా, నెమ్మదిగా చెప్పుకోవాలి. నరాలు గిట్ల దాకా మాట్లాడితే ఎట్ట కుదురుద్ది. ఎట్టా ఎట్ట ఇయ్యాలా చెప్పు. నేను ఆ మాట పెట్టాను అనుకో, దాంట్లో ఈడియాలు తెస్తాడు కొడుకులు కూడా. నీ వరకు ఇచ్చిన వరకు ఇచ్చిన ఏడకి తెచ్చి ఇచ్చాము. దాంట్లో పడితే మళ్ళీ ఇచ్చినానికి ఇచ్చినామన్నాను, పెట్టమన్నా పెట్టినాను. నాకేం భయం. సరే ఇవ్వకపోతే మళ్ళీ అట్టయినా నువ్వు బతికించుకోవాలి. మేము ఇలేదు. నీ బిడ్డలు నువ్వు బతికించుకోవాలి, మా బిడ్డలు మేము బతికించుకున్నాం. కాదు, 7 రూపాయల కూలి, రూపాయి కూలితో కాడి నుంచి సాకినము. మిమ్మల్ని పెద్దవాళ్ళని చేసినాము. రూపాయి కూలి కాడి నుంచి మిమ్మల్ని ఎక్క తీసినాగా. ఇవాళ ఎందుకు పడలే ఏమి నీకు ఒకసారి చూడకనా చూడకనా. మరి మేము వద్దన్నాం, ఆగొద్దా. టాటర్ కొన్నప్పుడు ఆగొద్దా. మేము వద్దన్నప్పుడు మేము 50,000 అయినాయి డబ్బులు. వడ్డీకి ఇచ్చిన 40,000 ఇస్తే మేము మామ 40,000 అయినాయి. మళ్ళీ ఇంకొక 10,000 ఇవ్వమన్నావు. ఎట్టా సర్దుకున్నావు. సర్దుకొని 50,000 ఇచ్చినాగా. వద్దు మీ పెదనాట నీ కొడుకుని ఆపుకోమంటే, నా కొడుకు ఆగడు, నువ్వు ఇచ్చే మటుకు నేను తగాదు పెట్టుకుంటా నీ మేనా అన్నాగా. వాడు ఇలేదు. అవి ఉంది. వాళ్ళు ఫైనాన్స్లో పెట్టినారు. వాడు అమ్మనిట్లా టాటర్ని అమ్మనైపోయేసరికి 50,000 వాడు చెప్పిన మాటలు 50,000 ఇస్తే వాడేం చేసిండు, వారానికి అమ్మగా నొక్కిండు. అయ్యా వారానికి అమ్మగా నొక్కిండు. నా కొడుకు నా మాట వింటే అది కాదుగా. 50,000 తీసిపోయి వాళ్ళకిచ్చి వాళ్ళ ఫైనాన్స్ లో టాటర్ ఇడిపించుకొని నా వాళ్ళు మేమనమని మీ తాతగం. అరే వాడు ఏలం వేసిండు కానీ ఎందుకు గోళ పలానా కోని వాళ్ళు అంటే నా వద్ద ఉంటుంది అయ్యా. ఎట్టో దిక్కు ఒప్పుకయ్యా. నేను ఒప్పుకోనా నా ఇస్తే మొత్తం అని అంటే మీ తాత ఏమన్నాడు, వద్దయ్యా ఒప్పుకయ్యా ఒప్పుకయ్యా బతిలాడి ఒప్పించిండు. మరి అన్ని మరి ఏడ తెచ్చిచ్చాము మేము. మా కాడ ఉండయా. ఉంటే ముగ్గురు కొడుకులు కాదా కనలేదా. ముగ్గురు కల్లా నీకొక్కడికి పెడితే నువ్వు ఒక్కడికి పెడతావా. రేపు అది తెలిసినాడు, నిజం తెలిసినాడు ఏమంటారు, మాయాదాన వాడికి పెట్టిను మాకేం పెట్టినావు అనరు అనరా అంటారు. ఎందుకనరు ఎందుకనరు. ఓ ఎందుకనరయ్యా పైకని అంటారు. వద్దయ్యా అట్టద్దు. పొలం మంచిది కాదని మెత్త అన్నది అట్ట అన్నది. అయ్యా పొలం మంచిది కాదు, మాకు పాడి చేనిచ్చినారు, పొలం మరింత లేదని మీ ఆడవాళ్ళు కూడా అన్నదిగా. ఇద్దరు కొడుకు ఒక్కట్లో సొమ్ము ఒక్కట్లో కారం పెట్టినామని మరి అన్నారు. అట్టనే అంటారు. అంత పని ఎందుకు నేర్చుకున్నాగా మీ కాడే నేర్చుకున్నాగా. మరి అందుకని ఇప్పుడు ఎవరికి సొన్నా లేదు. ముగ్గురు ఒకసామే అన్నా. నా కాళ్ళే పోయావు. ఎవరికి నీకులా 10,000 ఇస్తే 10,000 మళ్ళీ నీకు 3,000 నీకు మళ్ళీ నాకు 3,000 సరిపోయింది. మళ్ళీ వెనకడది పెట్టుకోవచ్చు. నేను మా ముగ్గురికి 40,000 తెచ్చిని 30,000 తెచ్చిన. వాడికి 10 ఇచ్చినా నీకు 10 ఇచ్చినా. మళ్ళీ రవీంద్ర నాకు కట్టాలంటే అయ్యా నేను అడిగి పోయి నేను కడతాను లేదు నువ్వు దిద్దుగానంటేమ్మా. ఎప్పుడు నేను నీకు అది కడితే ఆ డబ్బులు కడితే ఏంది మాది అదేందయ్యా. నాకు డాక్రా గ్రూప్కి 8,000 కడితే 8,200 కడితే నువ్వు ఇదిగో ఇస్తున్నానా అదిగో ఇస్తున్నానా 8,000 అట్నే ఉంచుకుంటే వాటిల్లో నాకు 3,000 ఇచ్చినావు. మళ్ళీ కరెంటు బిల్లు కట్టకయ్యా అన్న. నేను ఆ డబ్బులు కూడా అడగలేదుగా మిమ్మల్ని. కరెంటు బిల్లు కడుతున్నారుగా. నేను చెప్పేది మహేంద్రాకి 10,000 ఇచ్చింది. అబ్రోల్ రాంబాబుకి 10,000 ఇచ్చింది. డాక్రా 8,000 కట్టింది. 8,000 కడితే 28,000 కదా. బెమ్మంగారు మఠం పోతే 10,000 తీసుకొని పోయింది. మనం వాడికి పోయిన తర్వాత అమ్మ చాలేదమ్మా డబ్బులు ఇవ్వమ్మా అంటే సరేలని 3,000 ఇచ్చిన 13,000 ఇచ్చినాం కదా. 13,000 ఇస్తే
వాళ్ళకి ఏరాంజలకి 10,000 ఇచ్చిందంట, కృష్ణాకు 10,000 ఇచ్చిందంట. ఇప్పుడు మనం 13,000 ఇచ్చినాం కదా, 28,000 13,000 ఇస్తే ఇంకెంత ఉంటాయి చెప్పు. చెప్పు నువ్వే పిచ్చాడువే తెక్కలాడువే తెక్కలాడువే తెక్కలాడా చెప్పు. ఇంకా 25,000 ఉంటాయి. 3,000 పోయింది 8,000లో 200 తీసిన ఒకలేనా మన వాళ్ళు అనుకుంటా. ముందు ఖచ్చితంగా ఉండాలి లెక్క. 10,000 పోతే 10,000 13 అప్పుడు 7 8 ఎంత 7 8 13,000 ఉన్నాయి. 13,000లో ఇప్పుడు వాళ్ళకి 10 ఇచ్చినావు కదా, చెరు 10 ఇచ్చినావు కదా, అమ్మాయి 10 పోతే ఇంక 3,000 ఉన్నట్టు. 3,000 15 ఉన్నాయి కదా, 15,000లో 10,000 పోయినాయి. వాళ్ళకి ఇచ్చినట్టు మాకు కూడా 10,000 ఇచ్చినట్టు నువ్వు కూడా ఉండి చెప్పని లెక్క. రాంబాబుకి ఇత్తిని మళ్ళీ రవీంద్రకి ఇత్తిని చెప్పేది రవీంద్రకి ఇచ్చినవి, రాంబాబుకి ఇచ్చినవి, డాకరాయి అప్పుడు 28,000 కదా. 28,000లో నీకు 13,000 నీకు చెందినవి, ఇంకా 15,000 ఉన్నాయి. ఇది లాగిండు 3 మరుగులు కూడా నాది. ఎందుకు అది కరెక్ట్ గా ఉంది, చెప్పాను తప్పేం లేదు. 13,000 15,000 ఉన్నాయి. 15,000లో మాకు కూడా 10,000 ఇచ్చినట్టు 5,000 ఉన్నాయి. నీకు 4 తడవలు రీఛార్జ్ చేసిందంట, 1000 రూపాయలు ఏమైనాయి అంట. 1000 రూపాయలు అయినాయి. ఎన్నిసార్లు చేసిన స్వామి? 4 తడవలు అంటే ఇందాక కూడా అన్నాడు అబ్బాయి. 4 తడవలు అయ్యా. ఇంకోసారి చేసి నువ్వు మనసారి చేసి నువ్వు మనం 2 సార్లు కూర్చున్నావు. సరే ఇవాళతో కూడా చేసినావు మరి ఆ మనోడు మనం చేసిండు. ఇవాళ ఈ మనం మర్చిపోయి నిన్న చేసిండు. అయ్యో దీంతో 3 4 మనం చేసిండు నిన్న. ఇలా నేను చెప్పేది అవి ఉండగానే మరి ఇంక వాటిని వదిలేసింది. కరెంట్ బిల్లు కడుతున్నారు అనేక వదిలేసింది. నేను కూడా కరెంటు బిల్లు కట్టండి, ట్యాప్ 100 వచ్చినా 200 వచ్చినా మీరే కట్టండి అమ్మ నేను అన్నారు అని కట్టుకోవాలి కట్టుకోవాలయ్యా. దీపం పెట్టి చాలు. సరే ఏమైంది మన ఇంట్లో మనం కోసమే కట్టాం, మనం కూడా కడతాం. 3,000 ఉంటే 3,000 కరెంట్ బిల్లు కట్టమన్నది. సరేలేని ఇంకా మెలకొన్నాం. డబ్బులు ఇచ్చేది లేదు. సరిపోయింది మొత్తం సరిపోయింది. మా అమ్మ డబ్బులు ఇచ్చి నాకే నేను మా అమ్మకి బాకీ లేదు. అమ్మా 5,000 నాయనంకి చుక్కరాలు అయితే తీపిచ్చాము. ఈరోజు ఊరి నుంచి అయితే వచ్చేసింది. రావడం గొడవ అయితే పెట్టేశాను నేనైతే. నెక్స్ట్ వీడియోలో వచ్చేలాక మమ్మీకను నాయనంకి అయితే ఫుల్గా గొడవ అయితే పెట్టేపోతున్నాను. ఆ వీడియో మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి.